కేటీఆర్ గద్వాలకు పోతుంటే ఆయన కరెక్ట్ జడ్చర్లకు పోయినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది జనం గణపతి పప్ప మోరియా కావాలయ్యా యూరియా అని చెప్పి అరుస్తురు కేటీఆర్ పోతుంటే. కేటీఆర్ అసెంబ్లీకి పోయినప్పుడు అసెంబ్లీ నుండి ఇచ్చినటువంటి నినాదమే అది. ఆ నినాదాన్ని వాళ్ళు కంటిన్యూ చేసిరు. సో యూరియా బత్తాల గురించి కూడా కేటీఆర్ మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిరు. కొంతమంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, కొంతమంది లీడర్లు యూరియా బత్తాలు బ్లాక్లో అమ్ముకుంటుర్రు, ఇంత దారుణమైనటువంటి పరిస్థితి మేము ఏడా చూడలే అని చెప్పి కేటీఆర్ చెప్పినటువంటి మాట. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో బలంగా వైరల్ అవుతుంది. కేటీఆర్ ఏం మాట్లాడిండో లాస్ట్కి ఈ వీడియో చూడండి. ఇవాళ నేను ఇక్కడికి వస్తుంటే ఒక తమ్ముడు అలంపూర్ కాడ బండి మీదకి వెళ్ళి అరుస్తున్నాడు గట్టిగా, గణపతి బప్ప మోరియా కావాలయ్యా యూరియా అంటున్నాడు. గణపతి బప్ప మోరియా కావాలయ్యా యూరియా. ఎటువంటి దినం వచ్చిందంటే యూరియా కూడా బుక్కుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు, దొంగనాయాలు యూరియా కూడా అమ్ముకుంటున్నారు బ్లాక్ మార్కెట్ లో. అడ్డంగా దొబ్బుకొని పోయి రైతులకు ఇవ్వకుండా రైతులనేమో 4-5 రోజులు అక్కడ వానలో ఎండబెట్టి వానలో తడిచేటట్టు చేసి అది కూడా బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటున్న దుర్మార్గులు రైతుల యూరియా అమ్ముకుంటున్నారు. పిల్లల గ్రూప్ 1 ఉద్యోగాలు కూడా అమ్ముకున్నారు. గ్రూప్ 1 లో కుంభకోణం జరిగిందని గ్రూప్ 1 పరీక్షల్లో 563 ఉద్యోగాలుంటే వాటిని కూడా అమ్ముకున్నారని చెప్పి మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పోతే పిల్లల దగ్గరికి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఒక్కొక్క ఉద్యోగం డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం 3 కోట్ల రూపాయలకు అమ్ముకొని మొత్తం 563 ఉద్యోగాలంటే దగ్గర 1700 కోట్ల రూపాయలు ఇలా దండుకున్నారు కాంగ్రెస్ నాయకులు. పిల్లల ఉద్యోగాలు అమ్ముకుంటారు, రైతుల యూరియా అమ్ముకుంటారు, నమ్ముకున్న ప్రజల్ని ఇలా నట్టేట ముంచి. చూసిరు కదా, కేటీఆర్ దాదాపు 6-7 అంశాలపైన గట్టిగా గద్వాల్లో మాట్లాడే కార్యక్రమం చేశాడు. కానీ చాలామంది బీఆర్ఎస్ పార్టీ లీడర్లు, కాంగ్రెస్ పార్టీ లీడర్లు పర్సన్ అవుతారు. ఏమని, అసలు గద్వాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆయన కాంగ్రెస్లో ఉన్నాడా, బీఆర్ఎస్లో ఉన్నాడా, ఏ పార్టీలో ఉన్నాడో ఆయనకే క్లారిటీ లేదు. అలాంటి కేటీఆర్ గద్వాలకు పోయి అంత హంగామా చేసిండు. కేటీఆర్ సభ ఇంత సక్సెస్ అయింది, ఈ మీటింగ్ ఇంత సక్సెస్ అయింది ఏంది, ఆ మీటింగ్ని రేవంత్ రెడ్డి మొత్తం వాచ్ చేసిండట. అసలు ఏం మాట్లాడుతుండ్రు, రేవంత్ రెడ్డి సొంత గడ్డ కదా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కదా, గద్వాల్ జిల్లా కదా, అసలు ఏం జరుగుతుంది ఏందనేది రేవంత్ రెడ్డికి పరిశాన్ ఉంటుంది. నా గడ్డ మీదకి వచ్చి ఏం మాట్లాడుతుండు కేటీఆర్, ఏం సవాల్ విసురుతాడు, ఏం చెప్తాడు అని చెప్పి రేవంత్ రెడ్డి కూడా క్యూరియాసిటీ ఉంటుంది. అట్లా కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలను రేవంత్ రెడ్డి చూసిండు, ఫోన్లో కూడా చూసి షాక్ అయిండు, టీవీలలో కూడా చూసిరు కాంగ్రెస్ లీడర్లు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. చూద్దాం ఏం జరగబోతుందో.